హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కషన్ చేసుకోబోయే మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని తీయబడిన మూవీ నేమ్ వచ్చేసి ది గోట్ ఆఫ్ లైఫ్. మన ఇండియా నుండి చాలా మంది బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్తూ ఉంటారు. అలా బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఒక వ్యక్తి జీవితంలో అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, తర్వాత అతను తిరిగి ఇండియాకు వచ్చాడా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక ఎడారి ప్రాంతంలో ఒక అతను బాగా గడ్డం పెంచుకొని ఉంటాడు. మనం మామూలుగా మేకలకు గొర్రెలకు నీళ్లు పెట్టడానికి ఒక తొట్టి ఏర్పాటు చేస్తాం కదా, అటువంటి తొట్టిలో అతను కూడా మేకలతో గొర్రెలతో పాటుగా నీళ్లు తాగుతూ ఉంటాడు. ఆ నుండి అతని ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. అతని పేరు వచ్చేసి నజీబ్. అతను మన తెలుగు వాడే. అతను ఇక్కడ ఏం చేస్తూ ఉంటా అంటే మామూలుగా కాలువలలో ఇసుక తవ్వి అమ్ముతూ ఉంటారు కదా, అలా ఇసుక తవ్వే కాడ కూలీగా పనిచేస్తూ ఉంటాడు. తనతో పాటు కూలీగా పనిచేస్తున్న వ్యక్తి వచ్చేసి సంతోష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తా అంటే మా బావ కువైట్ నుండి వచ్చాడు, కువైట్ కి వెళ్లి బాగా సంపాదించాడు అన్నప్పుడు ఈ నజీబ్ సంతోష్ అనే వ్యక్తిని అడుగుతాడు, నేను కూడా కువైట్ వెళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు సంతోష్ ఏమంటాడంటే కువైట్ వెళ్ళాలంటే 30,000 ఖర్చు అవుతుంది అంటాడు. అప్పుడు నజీబ్ ఏం చేస్తా అంటే నా ఇల్లు అమ్మిన కూడా 30,000 రాదు అన్నప్పుడు సంతోష్ ఏం చేస్తా అంటే అన్న ఇల్లు అమ్మడం ఎందుకు, తాకట్టు పెడితే వస్తాయి కదా అని చెప్తాడు. అప్పుడు నజీబ్ ఏం చేస్తా అంటే ఈ సంతోష్ తో మీ బావను ఒకసారి నాకు పరిచయం చేపివని అడుగుతాడు. సంతోష్ ఏమంటా అంటే రేపు జాతరకు మా బావ ఇక్కడ ఊరికి వస్తున్నాడు, నీకు పరిచయం చేపిస్తాను అంటాడు. సంతోష్ అన్నట్టుగానే నజీబ్ కు వాళ్ళ బావనైతే పరిచయం చేస్తాడు. పరిచయం చేసినప్పుడు వాళ్ళ బావ ఏం చెప్తా అంటే ఇలా 30,000 డబ్బులు కావాలి అన్నప్పుడు 30,000 అయితే అరేంజ్ చేసి ఈ నజీబ్ ఈ సంతోష్ వాళ్ళ బావకి ఇస్తాడు. ఈ సంతోష్ వాళ్ళ బావ పేరు వచ్చేసి కందుకూరి శ్రీకుమార్. ఈ కందుకూరి శ్రీకుమార్ ఏం చేస్తాడంటే 30,000 నాకు ఇవ్వడమే కాకుండా మీరు బాంబే వెళ్ళాక అక్కడ ఇంకొక ఏజెంట్ ఉంటాడు, ఆ ఏజెంట్ కూడా 10,000 ఇవ్వాలి అన్నప్పుడు నజీబ్ ఏం చేస్తా అంటే 30,000 ఈ శ్రీకుమార్ కి ఇస్తూ అన్నా మోసం ఏమి ఉండదు కదా అని అడుగుతాడు. అప్పుడు ఈ శ్రీకుమార్ సీరియస్ అవుతాడు, నా మీద నీకు నమ్మకం లేదా, నువ్వు కాకుండా ఇంకొకరు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కువైట్ కి రానికని. అతను ఆ నుండి సీరియస్ గా వెళ్ళేటప్పుడు నజీబ్ ఏం చేస్తా అంటే నమ్మకం లేక కాదన్నా నీ మీద నమ్మకం ఉంది కాబట్టి అమౌంట్ ఇస్తున్నాను, నాకు కొద్దిగా డౌట్ వచ్చింది అంతే అని చెప్తాడు. ఆడ శ్రీకుమార్ ఏం చేస్తా అంటే నజీబ్ దగ్గర 30,000 తీసుకొని నేను ఒక డేట్ చెప్తా, ఆ డేట్ ను వచ్చేసి నువ్వు ముంబై వచ్చేసి అని చెప్పానంటే వెళ్ళిపోతాడు. నజీబ్ ఏం చేస్తా అంటే ఆయన చెప్పిన టయానికి ముంబైకి వెళ్ళిపోతాడు. ముంబైకి వెళ్ళాక ఇక్కడ నజీబ్ కు వచ్చేసి ఏమీ అర్థం కాదు ఆడ ఎయిర్పోర్ట్ లో. ఈయనకు లాంగ్వేజ్ ప్రాబ్లం, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఓన్లీ తెలుగు ఒకటే వచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీలో నజీబ్ ను ముస్లిం క్యారెక్టర్, కాకపోతే ఈ సినిమాలో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్, డైరెక్టర్ మిస్అండర్స్టాండింగ్ లేకపోతే ఈ డబ్బింగ్ చెప్పేటోళ్ళ మిస్అండర్స్టాండింగ్ ఏదో ఒకటి జరిగింది. గానీ మొత్తానికి అయితే ఇక్కడ నజీబ్ కు అయితే హిందీ రానట్టుగా చూపించారు. ఇక ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళగానే పాస్పోర్ట్ చెక్ చేస్తారు కదా, పాస్పోర్ట్ చెక్ చేసేటప్పుడు అక్కడ ఉన్న అతను ఇంగ్లీష్ లో హిందీలో అడిగేటప్పుడు ఈ నజీబ్ అయితే అర్థం కాదు. పక్కనే అఖిల్ అనే ఒక కుర్రవాడు ఉంటాడు, ఆ కుర్రవాడు మేనేజ్ చేస్తాడు. అతను కూడా పూర్తిగా రాదు, కాకపోతే మేము కంపెనీ పని మీద కువైట్ వెళ్తున్నాం అని చెప్తాడు. సరే అని ఆడ పాస్పోర్ట్ మీద సీల్ గుద్ది వాళ్ళిద్దరిని అయితే పంపించేస్తారు. అని అక్కడ ఈ నజీబు అఖిల్ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అన్న మన ఇద్దరు ఒకే కంపెనీకి హెల్పర్లుగా వెళ్తున్నాము అని అంటూ వాళ్ళిద్దరు అయితే కువైట్ వెళ్తారు. కువైట్ లో యజమానిని వచ్చేసి కపిల్ అంటారు. అందరూ కపిల్ వచ్చి అందరిని తీసుకెళ్తుంటారు గాని ఈ నజీబ్ ను అఖిల్ వచ్చి ఎవరైతే తీసుకెళ్లారో ఈ నజీబ్ కు హిందీ రాదు, ఈ అఖిల్ కు కూడా హిందీ రాదు, కాకపోతే జస్ట్ ఊరికి అట్లా మేనేజ్ చేస్తుంటాడు అంతే. ఎవరిని అడగాల అని అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగినప్పుడు అతను ఏం చేస్తా అంటే వీళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసినప్పుడు ఇది ఒక కంపెనీ ఫోన్ నెంబరు, ఈ రోజు శుక్రవారం ఇక్కడ సెలవు, ఈ రోజు అయితే ఏదైనా ట్రాఫిక్ లో ఇరుక్కుంటారు, రేపు ఖచ్చితంగా వస్తారు మీ కపిల్ అని చెప్తాడు. అప్పుడు ఈ నజీబ్ అడుగుతాడు కపిల్ అంటే ఏంది అన్నప్పుడు ఇక్కడ యజమాని వచ్చేసి కపిల్ అంటారని అతనైతే చెప్తాడు. ఇంకా రాత్రి అవుతుంది, వీళ్ళు ఎక్కడ పడుకోవాలో అర్థం కాదు. ఆ టైంలో ఏమవుతుందంటే ఒక కపిల్ వస్తాడు. ఒక కపిల్ వచ్చి ఎయిర్పోర్ట్ లో మొత్తం అటు ఇటు తిరుగుతాడు. ఇక్కడ కపిల్ వచ్చి వీళ్ళని అడుగుతాడు, అడిగినప్పుడు వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఏమి అర్థం కాదు. అప్పుడు ఆ కపిల్ కూడా వెళ్ళిపోతాడు, వీళ్ళు మనోళ్ళు కాదని. మళ్ళీ కొద్ది దూరం వెళ్లి కపిల్ తిరిగొచ్చి వీళ్ళ కాడికి వచ్చి వీళ్ళ బ్యాగులు మొత్తం తీసుకొని తన కార్ డిక్కీలో వేసుకుంటాడు. వేసుకున్నప్పుడు ఈ నజీబ్ కు అఖిల్ కు ఎంతసేపు ఉన్నా ఇంటికి ఫోన్ చేయాలని ఉంటది, ఎందుకంటే మేము ఇక్కడ ల్యాండ్ అయినామని చెప్పనీకి. కాకపోతే ఆ కపిల్ అయితే వినడు, ముందు మీరు కార్ ఎక్కరని కారులో ఎక్కించుకొని అంటే వాళ్ళని తీసుకెళ్తాడు. అప్పుడు అఖిల్ ఏం చేస్తా అంటే మార్గ మధ్యంలో అన్నయ్య మనం ఎక్కడ వెళ్తామో ఏమో తెలీదు, మనం ఈ డాడీ ఎస్టీడీ పోతుంటే ఇంటికి ఫోన్ చేద్దాం అన్నప్పుడు ఈ నజీబ్ ఏమంటా అంటే రూమ్ కి వెళ్ళాక చేద్దాంలే అంటాడు. ఎందుకన్నా ఇప్పుడే చేద్దామని కపిల్ ఆపమంటే కపిల్ అయితే కారు ఆపడు. కపిల్ ఏం చేస్తా అంటే
ఆ కార్ ను ఒక ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్తాడు. అప్పటికే నైట్ అయి ఉంటది. అక్కడ ఈ అఖిల్ ను దిగమంటాడు. అఖిల్ ఏమంటా అంటే, నేను అన్న ఇద్దరం ఒకే కంపెనీలో హెల్పర్ గా పనిచేయడానికి వచ్చాము, మీరేంటి ఎడారిలోకి తీసుకొచ్చారు, ఇక్కడ దిగమంటారు అన్నప్పుడు ఆ కపిల్ ఏం చేస్తా అంటే బలవంతంగా అఖిల్ ను దింపేసి నువ్వు ఇక్కడే ఉండని ఈ నజీబ్ అయితే తీసుకుని వెళ్ళిపోతాడు వేరే ప్రాంతానికి. నజీబ్ ను కూడా ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్లాక అక్కడ దిగమన్నప్పుడు ఈ నజీబు ఆ కపిల్ కి చెప్తాడు, అయ్యా మమ్మల్ని ఒక కంపెనీలో హెల్పర్ గా పని చేయమని ఇక్కడికి పంపించారు, మా ఏజెంట్ కూడా అదే చెప్పాడు, కాకపోతే మీరు ఇక్కడ ఎడారి ప్రాంతంలో వదులుతారు అన్నప్పుడు ఆ కపిల్ కు ఈ నజీబ్ కు లాంగ్వేజ్ ప్రాబ్లం. అతను చెప్పేది ఇతనికి అర్థం కాదు, ఇతను చెప్పేది అతనికి అర్థం కాదు. అప్పుడు ఈ నజీబ్ ఏం చేస్తాంటే నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలి అన్నప్పుడు కపిల్ అయితే ఈ నజీబ్ బ్యాగ్ కిందేసి ఇక్కడే ఉండని అనుంటే వెళ్ళిపోతాడు. ఈ నజీబ్ అయితే ఏమీ అర్థం కాదు. అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ పడుకోవాలి అన్నప్పుడు ఎక్కడో చాట పడుకోపో అని చెప్తాడు. ఇతను ఏం చేస్తాంటే ఒక టెంట్ ఉంటే ఆ టెంట్ లోకి పోయి పడుకుంటాడు. పడుకుంటానే ఉదయాన్నే లేస్తానే అక్కడ ఇంకొక కపిల్ ఉంటాడు. ఆ కపిల్ ఏం చేస్తా అంటే ఈ నజీబ్ ను బ్యాగ్ ను మొత్తం బయటికేసి సీరియస్ అవుతాడు. ఈ నజీబ్ కు అర్థం కాదు, ఎందుకంటే ఆ కపిల్ చెప్పే లాంగ్వేజ్ ఇతనికి అర్థం కాదు కాబట్టి. ఈ హిందీ అయినా నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు అన్నప్పుడు ఈ నజీబ్ ఏం చేస్తా అంటే మా తెలంగాణ, నా పేరు నజీబ్ అన్నప్పుడు అతను పాలు పితుకుతూ ఉంటాడు. పాలు పితుకుతూ ఉన్నప్పుడు నజీబ్ ను ఇక్కడికి రా అని పిలిచి ఒక గిన్నెలో పాలు ఇస్తాడు. నజీబ్ ఏం చేస్తా అంటే పాలు తాగనీకి ఇచ్చాడని పాలు తాగినప్పుడు ఆ హిందీ అయినా ఏం చేస్తా అంటే నీకు తాగమని పాలు ఇవ్వలేదు, లోపల కపిల్ ఉన్నాడు, కపిల్ కి ఇవ్వు అని చెప్తాడు. ఈ నజీబ్ ఏం చేస్తా ఆ పాలు తీసుకొని ఈ కపిల్ కి ఇస్తానే కపిల్ పాలు తాగుతాడు. ఇక ఈయన రాత్రి డ్రాప్ చేశాడు కదా ఒక అతను కపిల్, ఆ కపిల్ వస్తాడు. ఆ కపిల్ వస్తానే ఈ నజీబ్ ఏం చేస్తాంటే నేను ఊరు వెళ్ళిపోతా అంటాడు. ఆ కపిల్ ఏం చేస్తాంటే సీరియస్ అయి నజీబ్ నైతే కొడతాడు. కొట్టంగానే నజీబ్ కి అయితే అర్థమవుతుంది నేను ఏజెంట్ చేతిలో మోసపోయానని. ఒక రోజు ఏం జరుగుతుందంటే అక్కడ ఎడారి ప్రాంతంలో వచ్చేసి మేకలు, గొర్రెలు, ఒంటెలు ఉంటాయి. ఆ మేకలకు, గొర్రెలకు, ఒంటెలకు నీళ్లు కావాలి కాబట్టి ఒక నీళ్ల ట్యాంకర్ అయితే ఈ నజీబ్ ఉన్న ప్రాంతానికి వస్తుంది. అప్పుడు నజీబు ఆ నీళ్ల ట్యాంకర్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను ఇక్కడ ఉండను, సిటీకి నన్ను తీసుకెళ్ళండి అని అడిగినప్పుడు అతను కూడా అక్కడ దేశస్తుడే కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అతనికి కూడా అతను చెప్పేది అర్థం కాదు. అప్పుడు కపిల్ ఏం చేస్తా అంటే ఈ ట్యాంకర్ డ్రైవర్ దగ్గరికి వచ్చి ఏమడిగాడని అడిగినప్పుడు అతను చెప్పేది ఇతనికి అర్థం కాదు, ఇతను చెప్పేది అతనికి అర్థం కాదు కాబట్టి ఏమి చెప్పలేదన్నా వినుకోకుండా కపిల్ ఏం చేస్తాడంటే ఈ నజీబ్ నైతే బాగా కొడతాడు. కొట్టినప్పుడు నజీబ్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. అలాంటి నజీబ్ కు ఇంటికాడ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. నజీబ్ భార్య పేరు సైను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయి ఉంటారు. సైను వాళ్ళ అత్తతో మాట్లాడుతూ ఉంటది, మా తమ్ముళ్ళు ఎప్పుడుంటో నా భర్తను కువైట్ కి తీసుకెళ్లమంటే తీసుకెళ్లేదు, ఈ రోజు నా భర్త కువైట్ కి వెళ్తున్నాడని సంతోషపడుతూ ఉంటది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి, ఎవరైనా సరే ఏదైనా పనికి మనల్ని తీసుకెళ్లమంటే తీసుకెళ్లేదు అంటే అక్కడ మనం ఏమనుకుంటామంటే వాళ్ళు మనం ఎక్కడ బాగుపడిపోతామో అందుకే మనల్ని తీసుకెళ్లలేదు అనుకుంటాము. కాకపోతే అక్కడ సమస్యలు ఎలా ఉంటాయో ఆ దరిద్రం ఎలా ఉంటుందో వాళ్ళకు మాత్రమే తెలుసు కాబట్టి మనం తీసుకెళ్లలేదని అనుకోము. అలాగే ఇక్కడ సైను కూడా వాళ్ళ తమ్ముళ్ళ విషయంలో తప్పుగా అనుకుంటాది. ఎందుకంటే మా తమ్ముళ్ళు నా భర్త బాగుపడుతుంటే చూడలేక నా భర్తను కువైట్ కి తీసుకెళ్లేదు అనుకుంటాది. ఆ రోజు ఇంట్లో మటన్ వండుకొని తినేసి అనుంటైతే ఈ నజీబు బయలుదేరింటాడు. రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడే ఈ అఖిల్ అనే కుర్రవాడి పరిచయం అవుతాడు. వీళ్ళిద్దరికి ఏజెంట్ వచ్చేసి శ్రీకుమార్. ఈ అఖిల్ అనే కుర్రవాడి వాళ్ళ అమ్మ అంటుంది, నాన్న మా ఊరు ఎక్కడైనా ఇక్కడికి వచ్చి ఎందుకు ఎక్కిస్తానంటే ట్రైన్ నువ్వు కూడా ఉండవని మీరిద్దరు కలిసి హ్యాపీగా వెళ్ళరండి అని అనుంటైతే వీళ్ళిద్దరిని పంపించింటారు. ఇక ఎడారిలో స్పృహ తప్పి పడిపోయిన నజీబ్ కి అయితే స్పృహ వస్తుంది. స్పృహ వచ్చాక ఈ కపిల్ ఏం చేస్తా అంటే ఒక కసుబ్ వచ్చేసి ఈ నజీబ్ కి ఇస్తాడు తినమని. నజీబ్ అప్పటికే ఆకలితో మండిపోతుంటాడు కాబట్టి ఆ కసుబ్ అయితే తింటాడు. తిన్నాక ఇటు పక్క బయటికి వచ్చాక ఈ హిందీ అతను హిందీలో అంటాడు, అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయావు, ఇక నువ్వేమీ చేయలేవు, బయటికి వెళ్ళలేవు అని హిందీలో చెప్తాడు. కాకపోతే ఆ విషయం వచ్చేసి నజీబ్ కు అర్థం కాదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పెద్దయిన ఓ రోజు ఉండడు. అప్పుడు ఈ మేకలు, గొర్రెలు, ఈ ఒంటెలు మేపకరానికి నజీబ్ ను పంపిస్తారు. నజీబ్ ను పంపించేప్పుడు నజీబ్ ఏం చేస్తా అంటే ఆ పెద్దయినకి ఏమైందని అడిగినప్పుడు ఈ కపిల్ తన భాషలో ఏదో చెప్తే అదైతే నజీబ్ కు అర్థం కాదు. కపిల్ ఏం చెప్పింటాడంటే జ్వరం వచ్చింది, ఇది ఒక్కరోజు నువ్వు వెళ్ళు అని వింటాడు. అప్పుడు ఈ నజీబ్ వాటిని మేపడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే రెండు పొట్టేలు గొడవ పడుతుంటే దాని మధ్యలో ఈ నజీబ్ వెళ్తాడు. ఆ పొట్టేలు వచ్చేసి నజీబ్ ను గుద్దుతాయి. గుద్దినప్పుడు నజీబ్ స్పృహ తప్పి పడిపోతాడు. పడిపోయాక అక్కడికి కపిల్ వస్తాడు. కపిల్ వచ్చినప్పుడు నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని నజీబ్ అడిగినప్పుడు ఆ కపిల్ ఏం చేస్తాంటే హాస్పిటల్ ఏం లేదు, నువ్వు వెళ్ళి వాటిని మేపుకొని రా అని పంపించేస్తాడు. ఇక మరుసటి రోజు ఏం చేస్తాంటే కపిల్ ఈ నజీబ్ ను ఈ రోజు కూడా నువ్వే ఇల్లు ఈ జీవాలను మేపుకురానికి అన్నప్పుడు జీవాలను మేపుకురాని కోసమని ఎడారిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ నజీబ్ కు
ఈ హిందీ అయిన శవం కనపడుతుంది. నజీబ్ ఏం చేస్తాంటే ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకోవాలని ఆ ఎడారి ప్రాంతం నుండి తప్పించుకోనికి పరిగెడుతూ ఉన్నప్పుడు ఈ కపిల్ చూస్తాడు. ఈ కపిల్ ఒంటి మీద ఏం చేస్తాడంటే ఫాస్ట్ గా ఒంటి వెళ్తుంది కదా ఎడారిలో, ఈ నజీబ్ ను పట్టుకొని కాళ్ళ మీద గట్టిగా కొడతాడు. అప్పుడు కాళ్ళు నడవలేని పరిస్థితి ఉంటుంది, పరిగెత్తలేని పరిస్థితి. ఆ విధంగా గాయపరుస్తాడు. అప్పుడు నజీబ్ ఏం చేస్తాడంటే ఇంకెటు వెళ్ళలేక ఆడిని ఆ జీవాలను మేపుకుంటూ ఉంటాడు. అలా గడ్డం పెరిగిపోయి ఉంటది. ఎన్ని రోజులైంది కూడా నజీబ్ కి అయితే తెలియదు. ఒక రోజు ఏమవుతుందంటే ఈ జీవాలు మేపుకురానికి కోసమని దూరంగా వెళ్ళినప్పుడు ఓ రోజు మంచు వర్షం కురుస్తుంది. ఆ మంచు వర్షం కురిసినప్పుడు ఏమవుతుందంటే ఈ నజీబ్ అక్కడ ఉన్న కొండ ప్రాంతంలోకి వెళ్తాడు. ఆ కొండ ప్రాంతం నుండి ఒక గృహ అంటది. అటు పక్క గృహ అవతల ఎవరో అరుస్తున్నట్టు వినపడితే అటు పక్క వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఈ అఖిల్ కనపడతాడు. అఖిల్ గడ్డం పెంచుకొని మొత్తం అనారోతగా ఉంటాడు. ఈ నజీబ్ కూడా అదే పరిస్థితిలో ఉంటాడు. కాకపోతే వాయిస్ ను గుర్తుపడతాడు. ఆడ వాళ్ళిద్దరు కలుస్తారు. కలిసినప్పుడు అఖిల్ అన్న నాకు చచ్చిపోవాలని ఉందన్న, ఇక మనం నుండి బయటికి వెళ్ళలేము అన్నప్పుడు ఈ నజీబ్ ఏం చేస్తాడంటే అఖిల్ ను పట్టుకొని ఏడుస్తాడు. ఏడ్చాక అన్న మా కపిల్ వస్తున్నట్టున్నాడు, చూశాడంటే ఇద్దరిని చంపేస్తాడు, మళ్ళీ మనం కలుద్దామని అనుంటే ఇది వాళ్ళతో డివైడ్ అయిపోతారు. మళ్ళీ మరుసటి రోజు అఖిల్ ఏం చేస్తాడంటే ఈ నజీబ్ ఉన్న దగ్గరికి వచ్చి గట్టి క్యాక్ ఇచ్చినప్పుడు ఈ నజీబ్ అతని దగ్గరికి వెళ్తాడు. నజీబ్ అఖిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అఖిల్ ఏం చెప్తాడంటే అన్న నాకు తెలిసిన ఒక ఆఫ్రికా అతను ఉన్నాడు, అతనికి చుట్టుపక్కల ఎడారి ప్రాంతం మొత్తం దావులన్నీ తెలుసంట, మనం ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళాలి. 2 రోజుల తర్వాత మన పెద్ద కపిల్ కూతురిది నిక్కా ఉందంట, ఆ నిక్కాకి అందరు వెళ్తారు, ఆ రోజు మనం అందరం తప్పించుకోవచ్చు అని చెప్తాడు. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ పెద్ద కపిల్ కూతురు నిక్కా రోజు అందరు కపిల్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక కపిల్ అందరూ వెళ్ళిపోయాక ఈ నజీబ్, ఈ అఖిల్, ఈ ఆఫ్రికా అతను ఉన్నాడు కదా, వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఆ నుండి తప్పించుకుని స్కెచ్ చేస్తారు. ఎడారి ప్రాంతంలో బయలుదేరి వెళ్తూ ఉంటారు. వీళ్ళకు అక్కడ ఎడారి ప్రాంతంలో నీళ్లు దొరకవు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చోట ఇట్లే ఈ నజీబ్ పని చేశాడు కదా ఈ జీవాల కాడ అటువంటి టెంట్ ఉంటది, అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుదాం అని ఈ నజీబు అఖిల్ ఇద్దరు వచ్చేసి ఆఫ్రికా అతనికి చెప్పినప్పుడు ఈ ఆఫ్రికా అతను ఏం చేస్తా అంటే వద్దంటాడు. కాకపోతే వీళ్ళు ప్రెజర్ పెట్టడంతో సరే నేను వెళ్ళి తెస్తాను మీరు ఇక్కడనే ఉండండి అని అతనైతే నీళ్ల కోసం వెళ్తాడు. బకెట్ తో నీళ్లు పట్టుకోగానే అక్కడున్న ఒక కపిల్ అలర్ట్ అయి వీళ్ళ పైన దాడికి దిగుతాడు. వాళ్ళ కాడ గన్నులు ఉంటాయి. ఆ గన్నుతో దాడి చేసినప్పుడు వీళ్ళు ముగ్గురు ఆ నుండి ఎస్కేప్ అవుతారు. అలా ఎంత దూరం ఎడారి ప్రాంతంలో నడుస్తున్న రోడ్డు అయితే వీళ్ళకి కనపడదు. అప్పుడు ఈ అఖిల్ ఆఫ్రికా అతను నెడతాడు, నీకు నిజంగా ఈ రూట్ తెలుసా తెలీదా, అక్కడ నుండి నీళ్ళన్న తాగుతుంది, ఇప్పుడు నీళ్లు గుళ్ళు లేవని ఆడ ఈ ఆఫ్రికా అతన్ని కాలర్ పట్టుకుని నెడతాడు. అప్పటికే 3-4 రోజులు అయింటది వాళ్ళ ఆ ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళడం. ఒక చోట ఏమవుతుందంటే ఎడారిలో పాములు కూడా ఉంటాయి. ఆ పాములు అటాక్ చేసినప్పుడు ఈ ఆఫ్రికా అతనికి తెలుసు కాబట్టి అతన్ని అయితే తప్పిస్తాడు ఈ అఖిల్ ను నజీబ్ ను. ఇంకా నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ అఖిల్ అయితే ఒక చోట ఆకలికి తట్టుకోలేక దాహంకు తట్టుకోలేక ఇసుక తినేస్తాడు. ఇసుక తినడం వల్ల అఖిల్ అక్కడ చనిపోతాడు. ఇక అక్కడ నుండి ఈ నజీబ్ ఆఫ్రికా అతను ఇద్దరు బయలుదేరతారు. బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు ఒక చోట నీళ్లు కనపడతాయి. నీళ్లు తాగాలని నజీబ్ పరిగెట్టినప్పుడు ఈ ఆఫ్రికా అతను అంటాడు అవి తాగే నీళ్లు కాదు, తాగొద్దని ఆపేసి అతని గొంతు వరకు బట్టతో తడిపేసి అనుంటి ఈ ఆఫ్రికా అతను ఈ నజీబ్ ఇద్దరు బయలుదేరతారు. బయలుదేరినప్పుడు ఒక చోట ఏమవుతుందంటే వీళ్ళిద్దరు పడుకుంటారు. పడుకున్నాక అక్కడ ఈ ఆఫ్రికా అతను ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాడంటే ఒక సీసాలో నీళ్లు తెచ్చి పెట్టి ఒక ఖర్జూర పండు దాని పైన పెట్టి అతను వెళ్ళిపోయి ఉంటాడు. ఈ నజీబ్ కు అర్థం కాదు ఈ ఆఫ్రికా అతను ఎటు వెళ్ళాడా అని. ఆ నీళ్లు కనపడంగానే ఆ నీళ్లు తాగి అనుంటి బయలుదేరతాడు. బయలుదేరంగానే అటు పక్క అయితే ఈ నజీబ్ కు రోడ్డు కనపడుతుంది. రోడ్డు మీదకి వెళ్లి చేయెత్తంగానే ఎవరైతే బండి ఆపరు, ఎందుకంటే నజీబ్ పరిస్థితి ఒక పిచ్చోడి మాదిరి అయిపోయింటాడు. మొత్తం ఆ బట్టలు గాని ఆ గడ్డం గాని నోట్లోంటి మాట రావడం గాని ఏమీ ఉండదు. అటు పక్క వెళ్తున్న ఒక కువైట్ వ్యక్తి కార్ ఆపి ఈ నజీబ్ నైతే కార్ లెక్కించుకొని పోయి టౌన్ లో ఇడుస్తాడు. టౌన్ లో వదలంగానే నజీబ్ నైతే ఒకసారి స్పృహ తప్పి పడిపోగానే మన తెలుగు వాళ్ళు తీసుకెళ్లి కటింగ్ చేపించి బాగా చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడిస్తారు. అతను తిరిగి ఇండియా రావాలి అంటే అక్కడ పాస్పోర్ట్ అవన్నీ వచ్చేసి కపిల్ దగ్గర ఉన్నాయి కదా, అక్కడ రూల్ ఎట్టుంటదంటే కువైట్ లో రూల్ ఎవరైనా సరే మన ఇండియన్ తిరిగి ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా అక్కడ కపిల్ వీడు మంచోడు పోవచ్చు అంటేనే వాళ్ళు ఇండియాకి తిరిగి రానికి ఉంటది. లేదు వీడు దొంగ అని వాళ్ళు ముద్ర వేస్తే మటుకు ఇండియాకైతే తిరిగి రానికి ఉండదు. మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి పని చేయాల్సి ఉంటది. అలాగే కపిల్ అందరూ వచ్చి ఇండియాకు బయలుదేరుతున్న వ్యక్తులను మొత్తం చెక్ చేసినప్పుడు ఈ నజీబ్ పని చేసిన కపిల్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చి నజీబ్ నైతే గుర్తుపడతాడు. కాకపోతే తన లాంగ్వేజ్ లో ఏదో అని వెళ్ళిపోతాడు. పక్కనున్న అతన్ని ఏమన్నాడు కపిల్ అన్నప్పుడు నువ్వు ఏరే వాళ్ళ పాస్పోర్ట్ మీద వచ్చావంట అందుకే నిన్ను వదిలేశాడు, లేకోకుంటే ఆ కపిల్ నిన్ను తీసుకెళ్తాడా అన్నప్పుడు ఈ నజీబ్ అర్థమవుతుంది ఆ శ్రీకుమార్ అనేటోడు వేరే వాళ్ళ వీసా మీద ఈ అఖిల్ ను ఈ నజీబ్
తరపున ఇద్దరిని పంపించాడని, ఇతను పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు నజీబు అక్కడ ఈ ఆఫ్రికా అతని ఫోటో కనపడింది వాంటెడ్ గా. ఆఫ్రికా అతను ఏమయ్యాడన్న విషయం అయితే ఈ సినిమాలో చూపిలేదు. అతను ఆడ వాటర్ పెట్టి మాత్రమే వెళ్తాడు. ఆఫ్రికా అతని ఫోటో అయితే ఈ పోలీస్ స్టేషన్ లో వాంటెడ్ గా ఈ నజీబ్ కనపడుతుంది. ఇక నజీబ్ ఏం చేస్తాడంటే తిరిగి మన ఇండియాకు బయలుదేరేటప్పుడు నేను ఇక్కడ వచ్చి ఏదో సూట్ కేసుల్లో పట్టుకెళ్తాను అనుకున్నాను, కాకపోతే ఏమీ జరగలేదు. ఆల్రెడీ నజీబ్ బయలుదేరేటప్పుడు నజీబ్ భార్య ప్రెగ్నెంట్ కదా, ఆల్రెడీ కొడుకు పుట్టేసింటాడు. నా పిల్లంకు నా కొడుకు నా మిగిలిన జీవితం తప్పితే ఏమీ లేదు అని అంతటితో సినిమా అయితే ఎండ్ అయిపోతుంది.